హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతులకైతే మంచి శుభవార్త అయితే చెప్పవచ్చు. పండుగ కంటే ముందే పిఎం కిసాన్ 21వ విడతకు డబ్బులు రిలీజ్ చేయడానికి మనకు పిఎం నరేంద్ర మోడీ గారు అయితే ముందస్తుగా చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వరదతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాల్లో రైతులకు ముందస్తుగా పండుగకు ముందే రైతులకు ఆ డబ్బును వేయాలని ఎదురు చూస్తున్నాడు. అంటే మనకైతే రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అని అయితే చెప్పవచ్చు. ప్రధానమంత్రి 21వ విడత మనకు ప్రభుత్వం నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి డైరెక్ట్గా వస్తున్నట్లయితే మనకు నరేంద్ర మోడీ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే ఆగస్టు 2025 వారణాసిలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 20వ విడత కింద మనకు ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది. అందుకు ప్రభుత్వానికి అయిన ఖర్చు 20,500 కోట్లుగా జమ చేశారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు 2,000 రూపాయలు నేరుగా అందుబాటులో ఉండేది. తదుపరి విడత నవంబర్లో ఇదే విధంగా వస్తుందని భావిస్తున్నారు. కానీ ఈసారి వరద బాధితులకు, అంటే రాష్ట్రాల్లో వరద బాధితులు అంటే ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో వరదల వల్ల ప్రభావితమైన రైతులకు ముందస్తు సహాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల మనకు ఈ పిఎం కిసాన్ 21వ విడత డబ్బులైతే మనకు పండుగకు ముందే రైతులకు తాత్కాలిక ఉపశమనం కోసం ముందే అందజేయాలని చెప్పడం అయితే జరుగుతుంది. అందులో ఇంకొకటి, గత వారం వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జమ్మూ కాశ్మీర్లో వరద బాధితుల ప్రాంతాలను సందర్శించిన తర్వాత వెంటనే పిఎం కిసాన్ నిధుల విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ తర్వాత పంజాబ్, హిమాచల్, జమ్మూ కాశ్మీర్లో రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరింది. పండుగ సీజన్కు ముందు అంటే అక్టోబర్ 21న దీపావళికి రైతులకు డబ్బు చేరుతుందని అంచనా. వరద నష్టాలను, కష్టాలను ఎదుర్కొంటున్న అది రైతులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని తమ వాయిదాలను, ఆ యొక్క డేట్ని అయితే వాయిదా వేసుకొని ముందుగానే అతనికి ఆ రైతులకైతే అందించడం అయితే జరిగింది. అధికారికంగా వెబ్సైట్ పరిస్థితుల స్థితి ఎంపికను చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఆధార్ నంబర్ ద్వారా, బ్యాంకు ఖాతా ద్వారా, మొబైల్ నంబర్ ద్వారా ఈ స్థితిని అయితే కనుక్కోవచ్చు. పిఎం కిసాన్ రైతులకు ఏదైనా సమస్య ఉంటే హెల్ప్ డెస్క్ మెయిల్లో టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా మనకు ఫిర్యాదులు దాఖలు చేయవచ్చు. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద నంబర్ ఇస్తాను, ఆ నంబర్కు ప్రభుత్వానికి ఇచ్చి మీరు డౌట్లు తీర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.